సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. తాండూరు, యాలాలలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా పాలు ఇచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును ఇంటి ముందు కట్టేసుకున్నారంటూ ఓటర్లను ఉద్దేశించి పైలట్ రోహిత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలంతా మోసపోయారని, 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు కాలేదని ఆరోపించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ అని, 4,000 రూపాయలు పింఛనిస్తారని నట్టెట్ట ముంచాడని మండిపడ్డారు. ఇక ఉద్యోగాలు అని చెప్పి తమ్ములను ఆగం చేశారని, కరెంటు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ ఇలా పథకాలను అన్ని పోగొట్టుకున్నామని మండిపడ్డారు. కొండకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని, కారు గుర్తుకి ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ కి భారీ మెజార్టీతో గెలిపించాలని పైలట్ రోహిత్ రెడ్డి కోరారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నారు. మన ఆడబిడ్డలకు ఎవరికైనా వచ్చిందా బంగారం? ఎందుకు మార్కెట్లో బంగారం దొరుకుతలేదా? మార్కెట్లో బంగారం అయిపోయిందా? అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి 5 నెలల నుంచి. ఒక్కరికన్నా వచ్చింది? ఒక్క ఆడబిడ్డ కన్నా? మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఆడబిడ్డ పెళ్లి కాగానే 1,116 రూపాయలు మనకు వచ్చేవి. ఆడ మోసం చేసే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తున్నారు. మన ఆడబిడ్డలకు ఎవరు